బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచులతో సమావేశం కాబోతున్నారు. వారిని సన్మానించనున్న కేటీఆర్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచులతో సమావేశం కానున్నారు. వారిని సన్మానించనున్న కేటీఆర్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. మహబూబాబాద్ లో నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన, అలాగే ఆయన వారి నేతలతో కూడా పలు అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శ్రీధర్? ప్రస్తుతం అయితే మనకి ఈ రోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున విజయం సాధించుకొని పార్టీకి ఉన్నటువంటి అనుబంధాన్ని పెంపొందించేలా చేసినటువంటి పరిస్థితులను ఈ రోజు పరిలో తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అయితే మహబూబాబాద్ జిల్లాలోకి రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక పిఎస్ఆర్ గార్డెన్ లో ఇక వేదికను ఏర్పాటు చేసి వారందరికీ సన్మాన సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో పార్టీ గుర్తింపు లేకుండా, పార్టీ పేరు వెనకాల నుంచి పార్టీ గుర్తు లేకుండా కానీ పార్టీకి బలోపేతం చేసినటువంటి దాదాపుగా ఒక 180-190 మంది సర్పంచులకు, అదేవిధంగా ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అయితే సన్మానం చేపడుతున్నారు. అయితే జిల్లాలోని అంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 12 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా తరలి రావాలంటూ స్థానిక ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు అయితే పిలిపించారు. ఈ మేరకు అటు ఒకవైపు కేటీఆర్ రాక నేపథ్యంలో అటు పార్టీలో కూడా జోష్ పెరిగిందనేది భావించే. ముఖ్యంగా మానుకోట అంటే మహబూబాబాద్ అంటే కంచుకోట లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులతో, అదేవిధంగా పార్టీకి ముఖ్య నాయకులతో కూడా కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఒకవైపు చూసుకుంటే మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ రోజు మహబూబాబాద్ లో పర్యటన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తల మధ్య అంటే జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా గుర్తించిన పోలీసులు 2 పార్టీలకు సంబంధించినటువంటి ఆ సభలు, ముఖ్యంగా మాజీ మంత్రి ఇటు ప్రజెంట్ మంత్రి కూడా పర్యటన చేకున్న నేపథ్యంలో మహబూబాబాద్ అంతా అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. కేంద్ర మంత్రి